ద్వాదశ రాశులలోన మీరు మీనరాశిని గురించి శ్రవణం చేయబోతున్నారు. మీన రాశి వాళ్ళలో గురువు మిథునములో 4వ స్థానములో ఉంటాడు. బృహస్పతి 4వ స్థానంలో ఉంటాడు. 4వ స్థానం అంటే ఏమిటిది? సుఖస్థానం. సుఖస్థానం అంటే ఏమిస్తాడు బృహస్పతి? నీకు మంచిగా సుఖాలు ఇస్తాడు. పెళ్ళి కాకపోతే పెళ్ళి చేస్తాడు. పెళ్ళై ఉంటే మంచి కుటుంబ సుఖాలు ప్రసాదిస్తాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, మమతానురాగాలను పెంచుతాడు. అందువలన మీనరాశి వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే మార్చి 19 నుంచి జనవరి 1 లోపల మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా లవ్లో ఉంటే అది సక్సెస్ అవుతుంది. ఈ రకంగా 4వ స్థానంలో సుఖశాంతులు ఉంటాయి మీనరాశి వాళ్లకు. ఇక బృహస్పతి 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి వస్తాడు. మరి 5వ స్థానం అంటే ఏమిటి? కర్కాటక రాశిలోకి వస్తాడు. మరి ఏమిస్తాడు బృహస్పతి 5వ స్థానములో అని అంటే పుత్ర సంతానము, అంటే పుత్రులు, సంతానము, సుఖము, వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఇవన్నీ ఇస్తాడు. అంటే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. పెళ్ళి తొందరగా అవుతుంది, పిల్లలు కూడా తొందరగా పుడతారు. ఎందుకు? రెడీగా ఉన్నాడు బృహస్పతి. నువ్వు పెళ్లి చేసుకుంటే చాలు, ఆయన ఓకే అంటాడు. ఇక బృహస్పతి 5వ స్థానము నుంచి 6వ స్థానములోకి వస్తాడు. ఇగో ఇక్కడ వచ్చింది వీళ్ళకు సిక్కు. బృహస్పతి మీనరాశి వాళ్ళకు కూడా 6వ స్థానములో ఇరుక్కుంటాడు. మరి 6వ స్థానం అంటే ఏమిటిది? శత్రుస్థానము కదా. వీళ్ళకు కూడా అప్పులు, రోగాలు, శత్రుబాధలు, నిందారోపణలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీనరాశి వాళ్ళు. ఫస్ట్ మీకు బాగానే ఉంది, సెకండ్ కూడా బాగానే ఉంది. ఎక్కడి నుంచి బాగాలేదు మీకు? అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు టేక్ కేర్, హెల్త్ చూసుకోండి బాగా. డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిందారోపణలను గుడ్డిగా నమ్మొద్దు, బాధపడవద్దు. మీనరాశి వాళ్ళు ఇవి చూసుకోవాలి కదా. ఇక మళ్ళీ ఏం చేస్తాడంటే బృహస్పతి వక్రీకరించి మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. అంటే సింహం నుంచి ఆయన కర్కాటకంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే మళ్ళీ వెళ్ళాడో ఇగో మళ్ళీ సేమ్ 5వ స్థానం అంటే ఏమిటిది? సంతానము, సుఖాలు, సౌఖ్యము, కుటుంబంతో ఆనందకరంగా ఉండడము, ఇవన్నీ వీళ్ళకు సంప్రాప్తము అవుతాయి. ఇక మీనరాశి వాళ్లకు కేతువు 6వ స్థానములో ఉంటాడు. చూడండి, శత్రుస్థానం ఇది. బృహస్పతి శత్రుస్థానంలో ఉన్నాడు, కేతువు కూడా శత్రుస్థానంలో ఉన్నాడు. కానీ కేతువు వలన అద్వైత జ్ఞానం కలుగుతుంది వీళ్ళకు. అద్వైత జ్ఞానం అంటే ఏమిటిది? ఇంకా మంచి లేదు, చెడు లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు అని అద్వైత దృష్టిలో ఉంటారు. ఇంకా నాకు రాగమొద్దు, ద్వేషమొద్దు అని ధ్యానంలో కూర్చుంటారు. ఇక రాహువు 12వ స్థానంలో ఉంటాడు. ఎప్పుడు? మార్చి 19 నుంచి డిసెంబర్ 4 వరకు రాహువు వ్యయస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే రాహు వ్యయస్థానంలో ఉంటాడో దూర ప్రయాణాలు, విదేశీ సంబంధాలు,
విదేశీ వ్యవహారాలతో ముడిపెడతాడు. అందువల్ల మీనరాశి వాళ్లకు దూర ప్రయాణాలతో, విదేశీ సంబంధాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక మరి శనీశ్వరుడు ఎక్కడున్నాడు మీనరాశి వాళ్ళకు అని అంటే 1వ స్థానంలో ఉన్నాడు. 1వ స్థానంలో ఉంటే ఏమవుతుంది అని అంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. చూసారా బాబు, ఏముంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, అమెరికాకు పోయింది. ఇంకా ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలా, ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలా. చూసారా, ఇండియా కాదు ఇది. అందువల్ల బాధ్యతలు ఎక్కువ. ఇక ఆలస్యం, శని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆలస్యం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూద్దామా 4 గంటలకు అన్నారు అనుకో, 4 గంటల సినిమా చూడరు. చూద్దాంలే 5 గంటలకు చూద్దాంలే అంటారు. 5 పోతుంది, 6 చూద్దాంలే అంటారు. అంటే ఇట్లా డిలే చేస్తారు వీళ్ళు, లాగ్ చేస్తారు. ఆ లాగింగ్ తగ్గించుకోవాలి మీరు. మీనరాశి వాళ్ళు ఆలస్యమును తగ్గించుకోవాలి. ఇక డిసెంబర్ తర్వాత కేతువు రాహువులు మారిపోతారు. కేతువు పంచమంలోనికి వస్తాడు. చూడండి, కేతువు ఎప్పుడైతే పంచమంలోనికి వచ్చాడో ఏమొస్తుందా అంటే శుద్ధ బుద్ధి వస్తుంది. శుద్ధ బుద్ధి వస్తుంది. ఏమి జీవితం ఇది, ఏమిటి సంసారం, నేను ఎందుకు వచ్చినా ఈ అమెరికాకు, పద మళ్ళీ ఇండియాకు అని ఇంకా భర్తను బాధ పెడుతుంది. పద 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 అని. ఎందుకు? శుద్ధ బుద్ధి. మరి రాహు ఎక్కడ వస్తాడయ్యా అంటే 11వ స్థానంలోకి వస్తాడు డిసెంబర్ తర్వాత. ఇంకా డిసెంబరు 5 నుంచి ఇంకా తీసుకోండి ఏప్రిల్ 6 దాకా ఇంకా లాభాలు వీళ్ళకు. ఎందుకు? 11వ స్థానంలో ఉంటాడు రాహు మీనరాశి వాళ్ళకు. అంటే లాభస్థానంలో ఉంటారు, విపరీతంగా డబ్బు చూస్తారు. ఎప్పుడు? డిసెంబర్ 5 నుంచి 27 ఏప్రిల్ 6 వరకు మంచి డబ్బు ధనవంతులు అవుతారు. ఇక మీనరాశి వాళ్ళకు ప్రమాదాలు, గాయాలు ఇవన్నీ ఏమీ లేవు. కుజుని ప్రభావం వలన ఆగస్టు టు సెప్టెంబర్లోన కుటుంబ గొడవలు ఉంటాయి. ఆగస్టు టు సెప్టెంబర్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓవరాల్గా మీరు మీనరాశిని గమనిస్తే చాలా బాగా ఉంది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పాం కదా మీకు, అప్పులు, రోగాలు ఇవన్నీ ఉంటాయి. అవి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శనీశ్వరుడు 1వ స్థానంలో ఉన్నాడు. ఇక వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీనరాశి వాళ్లకు ఏలినాటి శని 2వ దశ నడుస్తుంది. టేక్ కేర్. ఎందుకంటే 2వ దశ అని అంటే శనీశ్వరుడు హెల్త్ మీద కొడతాడు. అందుకని మీనరాశి వాళ్ళు ప్రతి శనివారం నాడు వెళ్ళి అభిషేకం చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో ఆలయం ఉంటే చేసుకోండి, లేదనుకుంటే మన శనీశ్వరుని ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. వీలైతే రమణేశ్వరానికి వచ్చి అభిషేకాలు చేయండి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు. ఎందుకంటే మేషరాశి వాళ్ళకు 1వ దశ ఉంటుంది, మీనరాశి వాళ్ళకు 2వ దశ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకు 3వ దశ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాది 3వ దశ. అభిషేకం చేయకపోయినా ఏమన్నాడు? శివాని ఉందనుకోండి 2వ దశ అంటాడు. ఏమి తమాషాగా ఉందా నీకు అంటాడు. పైగా సంవత్సరం అంతా ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి ఆ పిల్ల? శనివారం వచ్చి నువ్వు అభిషేకం చేయాలి శివాని. ఎందుకంటే 2వ దశ. చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు.
ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మీనరాశి వాళ్ళకు కూడా బాగుంది, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, అవి రెక్టిఫికేషన్ చేసుకోవాలి.